వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించిన సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ భారీ మోసానికి పాల్పడింది. సినీ నటులతో ఆకర్షణీయమైన ప్రకటనలు చేయించి భారీ స్థాయిలో వసూలు చేసిన సదరు సంస్థ బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట 30 లక్షల నుంచి 2 కోట్ల వరకు స్వాహా చేసేసింది. పెట్టుబడి పెట్టిన ఏడాదిన్నర తర్వాత 24% లాభాలు ఇప్పిస్తామని ఆశ కల్పించి చివరికి చెల్లని చెక్కులు ఇచ్చి కస్టమర్లను నిలువునా ముంచేసింది. తాజాగా సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ఎండి శ్రీధర్, డైరెక్టర్ దీప్తిపై హైదరాబాద్ సిసిఎస్లో పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. స్కీమ్ కాల వ్యవధి దాటినా డబ్బులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు సువర్ణభూమి సంస్థ ఎలాంటి మోసాలకు పాల్పడింది? ఎంత పెట్టుబడి పెట్టారు? ఇప్పుడు ఆ సంస్థ యాజమాన్యం ఏమంటోంది? అసలు సినీ తారలు ఇలాంటి సంస్థలకు ప్రచారం చేసి సామాన్యులను మభ్యపెట్టడం సరైనదేనా? ఇలాంటి విషయాల గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మన చర్చలో పాల్గొనడానికి సువర్ణభూమి బాధితులు ఉన్నారు. మనతో పాటు కల్పన గారు జాయిన్ అయ్యారు, అలాగే శ్రీకాంత్ శర్మ గారు, రాజేష్ కుమార్ గారు హైకోర్టు అడ్వకేట్ గారు కూడా జాయిన్ అవుతారు, వేణుగోపాల్ గారు జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం అండి. శ్రీకాంత్ శర్మ గారు నమస్కారం మేడం. నమస్తే అండి. సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ లో మీరు ప్లాట్ కొన్నారా? అవును మేడం, ప్లాట్ కొన్నాం. అంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకున్నారా అండి? అవును మేడం, మేము యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా ఇందాక సినీ ప్రముఖులు మరియు సెలబ్రిటీలతో ప్రచారం చేయించి వాళ్ళ యొక్క మార్కెటింగ్ క్యాంపెయిన్స్తో మా దగ్గరికి వచ్చి మా సంస్థలో పెట్టుబడి పెట్టండి, మీకు 18 నెలల నుంచి 19 నెలల తర్వాత మీకు మంచి రిటర్న్స్ ఇస్తామని చెప్పి మాకు ఒక ప్రామిస్ చేసి మా దగ్గర తల 35 లక్షల నుంచి దాదాపు 2 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం జరిగిందండి. వాళ్ళు మాకు ఆ ఇన్వెస్ట్మెంట్కి ఒక అగ్రిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రామిస్ చేశారు, మీకు 18 నెలలు ప్లస్ ఒక 1 మంత్ గ్రేస్ పీరియడ్ తర్వాత మీరు పెట్టిన డబ్బుకి రెట్టింపు చేసి మీకు ఇస్తామని చెప్పి మాకు ప్రామిస్ చేసి మాకు ఒక అగ్రిమెంట్ లాగా ఇచ్చి ఎండి బొల్నేని శ్రీధర్ గారు, డైరెక్టర్ గారు దీప్తి గారు ఇద్దరు కూడా మాకు అగ్రిమెంట్ చేయడం జరిగిందండి. కాకపోతే ఆ 18 నెలలు కాల సమయం ముగిసిన తర్వాత మేమందరం వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో ఎన్నోసార్లు మాకు కాల వ్యవధి అయిపోయిందండి, మా యొక్క డబ్బును మీరు అన్న ప్రకారం అగ్రిమెంట్లో రాసిన ప్రకారం ఇవ్వాలని మేము చాలాసార్లు కోరడం జరిగింది. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కసారి కూడా ఒక్క రూపాయి కూడా ఇంతవరకు పెట్టిన దానికి కూడా మాకు డబ్బులు ఇవ్వలేకపోయారు. వాళ్ళు చేసిన ప్రామిసెస్ అన్నీ కూడా విఫలమైనాయి. ఏది కూడా అగ్రిమెంట్కు సంబంధించింది కూడా ఏది కూడా కట్టుబడి ఉండలేరండి. అయితే శ్రీకాంత్ శర్మ గారు, సువర్ణభూమి డెవలపర్స్ ఎండి శ్రీధర్ గారు, డైరెక్టర్ దీప్తి గారే డైరెక్ట్గా మీకు అగ్రిమెంట్ చేశారా? అవును మేడం, వాళ్ళ యొక్క సంతకాలు మాకు అగ్రిమెంట్లో ఉన్నాయండి. మేము అగ్రిమెంట్లో ప్రతి ఒక్కళ్ళం కూడా మాకు ఎన్నోసార్లు, ఇప్పుడు గత సంవత్సరంన్నర నుంచి మేము ఎన్నిసార్లు వాళ్ళ చుట్టూ తిరిగినా, ఆఫీసులు తిరిగినా కూడా మాకు ఎటువంటి న్యాయం ఎక్కడ జరగలేదు. సో అందుకే లాస్ట్ మండే రోజు మేము అందరం బాధితులం ఒక 40 మందిని కలిసి సిసిఎస్కు వెళ్ళి మా యొక్క ఆవేదన, మా యొక్క బాధ వాళ్ళతోటి చెప్పుకొని వాళ్ళ మీద ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది మేడం. దానికి సంబంధించిన ఆధారాలు, చెక్కులు కానీ, మా యొక్క రిసిప్ట్స్, చెల్లించిన రిసిప్ట్స్ కానీ అన్నీ కూడా మేము పోలీసు వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగిందండి. దాన్ని వాళ్ళు కూడా ఎంట్రీ చేసుకొని దానిపైన దర్యాప్తు చేస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగిందండి. రైట్ శ్రీకాంత్ శర్మ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. కల్పన గారు కూడా సువర్ణభూమి బాధితురాలే మనతో పాటు ఉన్నారు. కల్పన గారు నమస్తే అండి. నమస్తే అండి. అంటే మీరు ఎంత పెట్టుబడి పెట్టారండి? మీరు కూడా ప్లాటే తీసుకున్నారా? చూడండి మేడం, సో రామ్ చరణ్ గారి ఇమేజెస్ స్టిల్ ఇంకా వాడుతూనే ఉన్నారు. సో వాళ్ళు ఏమంటున్నారు, కాల వ్యవధి అయిపోయింది, రామ్ చరణ్ గారికి దీంతో సంబంధం లేదు అంటున్నారు. కేవలం వాళ్ళు ఇచ్చే కవర్ కి రామ్ చరణ్ గారి ఇమేజ్ ఉంది. వాళ్ళ ఆఫీస్ లో ఎక్కడ చూసినా, ఏ దాంట్లో చూసినా కూడా రామ్ చరణ్ గారి ఇమేజెస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే నేను ఈ సువర్ణభూమి సంస్థలో ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకున్నానో,
ఆల్రెడీ ఏంటంటే అండి మన సినీ ప్రముఖులు చాలా మంది విశ్వనాథ్ గారు ఉన్నారు, తర్వాత వచ్చేసి బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, దాని తర్వాత రామ్ చరణ్ గారు వచ్చారు బ్రాండ్ అంబాసిడర్స్ గా. వీళ్ళ మీద ఎక్కడ కూడా ఎటువంటి వైలెన్స్ ఇంపాక్ట్స్ ఏవి ఉండేటివి కాదు. అంటే ఐ మీన్ ఇప్పుడు విశ్వనాథ్ గారు కానివ్వండి, బాలసుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, లేదంటే రామ్ చరణ్ గారు కానీ వీళ్ళ మీద ఎటువంటి ఇష్యూస్ లేవు. కాబట్టి మేమేమనుకున్నాము అంటే వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇది ట్రస్టెడ్ బ్రాండ్, దీన్ని నమ్మగలము, మనము నమ్మచ్చు అన్న ఉద్దేశం మీదనే సువర్ణ భూమిని ఎంచుకోవాల్సి వచ్చింది అనమాట. నేనైతే ముఖ్యంగా నేను ఆలోచించిన విధానం అయితే ఇదే ఉందండి. బేసికల్ గా మేమంతా సాఫ్ట్వేర్స్ కాబట్టి మాకున్న జాబ్ అన్సెక్యూర్డ్ రీజన్స్ ప్రకారము కొంత సేవింగ్స్ ఉంటే రేపు జాబ్ ఉన్నా లేకున్నా మేము సర్వైవల్ అయిపోతాం అన్న ఇదితో గోల్డ్ లోన్స్ తీసుకున్నాము, తర్వాత వచ్చేసి హోమ్ లోన్స్ పెట్టాము. అట్లా ఇట్లా చేసి కొంత పొదుపు అయితే చేయాలని చెప్పేసి మేము ఇన్వెస్ట్మెంట్ వైస్ కింద ఈ సువర్ణ భూమిలో ఆప్షన్ తీసుకున్నాము. త్రూ వన్ ఆఫ్ ద ఏజెంట్ కటా నారాయణ అనే ఆయన మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఆయన ద్వారా సువర్ణ భూమి సంస్థకి ఇన్వెస్ట్మెంట్ చేశాము. మేము దాదాపు 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశాను. నేను నా బ్రదర్ ఇద్దరం కలిసి చెరొక 15 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టామండి ఇందులో. మాకప్పుడు మాకిచ్చిన టైం వచ్చేసి 16 నెలలు గ్రేస్ పీరియడ్ ఇచ్చారండి. 16 నెలలకు గాను మేము పెట్టిన నా 15 లక్షలకి గాను 22.5 లక్ష నాకు రావాల్సి ఉంది. నా బ్రదర్ కి ఒక 22.5 లక్ష రావాల్సి ఉంది. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు డేట్స్ వచ్చేసి చెక్స్లలో చెక్స్ డేట్స్ చూడండి. సో మార్చ్ లో ఒకటి ఇచ్చారు, ఏప్రిల్లో ఒకటి ఇచ్చారు. ఇవి 2 కాలం అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచి అంటే ఐ మీన్ మేము ఏది కూడా ఇంకా లీగల్ గా అప్రోచ్ అవ్వడానికి ముందుగా యాజమాన్యంతో మాట్లాడడానికి వెళ్ళాము. యాజమాన్యాన్ని 1కి 4 సార్లు అభ్యర్థించాము అనమాట. మాది కాల వ్యవధి అయిపోయిందండి, మరి మా పైసలు ఎప్పుడు ఇస్తాయని చెప్పేసి అడిగాము. మేము అడిగితే దానికి సమాధానంగా వాళ్ళు ఏంటంటే 15 డేస్ అండి, 20 డేస్ అండి అని చెప్తూ వచ్చారు అనమాట. మేము ప్రాపర్ గా బేసికలీ నేను లోకల్ కాదండి, నేను నాన్ లోకల్ పర్సన్ ని. మంత్లీ వన్స్ ఒకసారి వచ్చేదాన్ని, నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని, అడిగే వాళ్ళము. ఏదో వాళ్ళు చెప్తున్నారు మేడం ఇక్కడ ప్రెసెంట్ కష్టాలు ఉన్నాయి. కల్పన గారు, బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేయించలేదా మీరు? ఇక్కడ ఏంటంటే అండి 3 కేటగిరీస్ వాళ్ళం ఉన్నామండి. సో నేను ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశానో ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి 10 గుంటాస్ మోమింపేట్లో ఇస్తాము, రిజిస్టర్ చేసి ఇస్తాము అని చెప్పేసి అన్నారు. ఈవెన్ నేను ఈ రిజిస్ట్రేషన్ గురించి కూడా చాలా సార్లు అడిగానండి. రిజిస్ట్రేషన్ గురించి ఎప్పుడు అడిగినాను వాళ్ళు ఇప్పుడు కాదు అప్పుడు కాదు అంటూ తోసుకుంటూ వచ్చేసారు. ఎందుకు మేడం ఇంకా కాలం అయిపోతుంది కదా, మీకు అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేస్తాం కదా అన్నట్లు మాట్లాడుతూ వస్తున్నారు. నాకైతే ఎటువంటి రిజిస్ట్రేషన్ కూడా చేయలేదండి, కేవలం ఎంఓయూ చెక్కులు మాత్రమే మాకు ఇచ్చారు. అంటే బీయింగ్ ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ మీరు అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసుకోకుండా మీరు 30 lakhs ఎలా ఇన్వెస్ట్ చేశారండి? అంటే ప్రాపర్గా ఒక లాయర్ని ఎవరినైనా లీగల్ అడ్వైజర్ని కలిసారా బిఫోర్? నేను లీగల్ అడ్వైజర్ ని తీసుకున్నానండి. చెక్స్ ఇచ్చారు కదండి, సేఫ్ సెక్యూర్డే కదా మనకి. దట్టు ఇంకోటి ఏంటంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోండి అని చెప్పి ఆయన కూడా సలహా ఇచ్చారు. నేను 1-10 సార్లు వాళ్ళు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయించమని చెప్పి నేను 1-10 సార్లు అప్రోచ్ అయ్యాను. ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం, ఆ పర్సన్ లేరు ఈ పర్సన్ లేరు అంటూ సాకులు చెప్తూ వచ్చారు. సో దాటేస్తూ వచ్చారండి. ఇప్పటికి 8 నెలలు అయిపోయింది, కాల వ్యవధి 8 నెలలు అయిపోయిందండి. ముఖ్యంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇవన్నీ కాదు, నేనేంటంటే 7 months నుంచి నా హస్బెండ్ కి బ్రెయిన్ సర్జరీ చేయించాలి. దానికి కాను నాకు 10-15 లక్షలు ఖర్చు అవుతుందండి. నాకు ముఖ్యంగా ఆ అమౌంట్ ఆ ఫండ్ నాకు రిలీజ్ చేయండి అర్జెన్సీ, ఇది మెడికల్ ఎమర్జెన్సీ అండి అని చెప్పేసి 8 నెలలుగా వాళ్ళ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నానండి. అయితే ఏమైందంటే ఆల్ ఆఫ్ షడన్ వాళ్ళ ఆఫీస్ నుంచే సిఆర్ఎం శ్రీనివాస్ అనే అతను కాల్ చేశారు. త్వరలో ఆయన ఐపీ పెట్టిపోతున్నారండి, మీరు త్వరగా వచ్చి ఏదో ఒకటి ల్యాండ్ సెటిల్మెంట్ పైసలు ఏదో ఒకటి సెటిల్ చేసుకోండి అన్నట్టుగా మాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ పుట్టప్ చేశారు. నేను హడావిడిగా వచ్చాను. నేను చెప్పానండి ఆల్రెడీ నా హస్బెండ్ మెడికల్ రిపోర్ట్స్ అన్ని వాళ్ళు చూపించాను. మీ హస్బెండ్ కేనా అండి న్యూరో ఇష్యూ ఏదో ఉంది అని చెప్పారు? అవునండి. ఓకే. ఆల్రెడీ సిటీ న్యూరోలో హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారు, అక్కడ సర్జరీ చేయించాలి. నాకు ఈ అమౌంట్ పైసలు వస్తే తప్ప నేను సర్జరీ చేయించే సిచ్యువేషన్ లో లేను. ఎందుకంటే ఆల్రెడీ నా జాబ్ నేను 8 months బ్యాక్ వదిలేసాను. ఎందుకంటే ఆల్మోస్ట్ నా జాబ్ పోయింది, నాకు ఇన్సూరెన్స్ అంటూ కూడా ఏది లేదు. అంటే వాళ్ళు ఏమంటున్నారో తెలుసా అండి, ఇదంతా కట్టుకథలు డ్రామాలు. మరి కట్టుకథలు డ్రామాలు అయితే స్కానింగ్ రిపోర్ట్స్ ఎట్లా వస్తాయండి, మెడికల్ రిపోర్ట్స్ ఎట్లా వస్తాయండి? ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నానండి,
మెడికల్ కల్పన గారు కట్టుకథలో మనం డ్రామాలు ఆడుతున్నామో లేకపోతే మనం అబద్ధాలే చెప్తున్నామో వాళ్ళకి అవసరం లేదు కదా, మన మనీ మనకి ఇవ్వాలి కదా. ఇవన్నీ వాళ్ళకి ఎందుకు? కట్టుకథలు డ్రామాలు మహిళలతో కూడా చాలా అసభ్యంగా ప్రవర్తించారో అని విన్నాము. ఎస్ అండి. నేను ఏంటంటే ఆయనకి ఎప్పుడైతే చాలా తీవ్రమైన అస్వస్థత గురైందో అప్పుడు మళ్ళీ నేను సిటీ న్యూయార్క్ తీసుకొని వచ్చాను. కేవలము నేను ఎట్లా కట్టుబట్టలతో వచ్చానండి, హైదరాబాద్కి కట్టుబట్టలతో వచ్చాను. వచ్చిన 2 రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళ ఆఫీస్ లో కూర్చున్నానండి. ఇదిగో చేద్దాం అదిగో చేద్దాం ఏదో ఒకటి చేద్దాం కూర్చోండి అని చెప్పేసి ఈవినింగ్ 6 వరకు నన్ను కూర్చోబెట్టే వాళ్ళండి. కానీ ఏమి చేసేవాళ్ళు, ఫైనల్ గా ఏంటంటే నేను ఇంటి దగ్గర కూడా వెళ్ళాను, ఇంటి దగ్గర కూడా వెళ్ళి అభ్యర్థించాను. ఇది నా సిచ్యువేషన్ అండి, ఇది నా పరిస్థితి, మనిషి ప్రాణం మీదకి వచ్చిందండి, దయచేసి నాకు సాయం చేయండి అని చెప్పేసి నేనేంటంటే ఒక లోన్ బాధితురాలుగా రిక్వెస్ట్ చేసుకున్నానండి. లోన్ బాధితురాలుగా నా పైసలు అక్కడ పెట్టి కూడా నేను ఒక లోన్ బాధితురాలుగా నేను రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి నాకు ఈరోజు. కానీ వాళ్ళు ఏంటంటే ఇవన్నీ కట్టకథలు అంటూ కొట్టిపడేస్తారు. అంటే ఇప్పుడు ఆ చెక్కులు మనం కోర్టులో వేసి లీగల్ గా ప్రొసీడ్ అవటానికి లేదా అండి? ఉన్నాయండి, అన్ని విధాలుగా ఉన్నాయి. కాకపోతే నేను అనుకుంటున్నది ఏంటంటే ఇప్పుడు నేను లీగల్ గా ప్రొసీడ్ అయ్యి ఇవన్నీ చేయడం వల్ల నాకు కాల వ్యవధి పెరుగుతుంది. కానీ అంతవరకు నేను నా హస్బెండ్ కి సర్జరీ చేయించుకున్నా అయితే ఉండలేను కదండి. అందుకేంటంటే వాళ్ళని బ్రతమలాడుతున్నాను, బొమ్మలాడుతున్నాను, ఇవన్నీ అన్ని విధాలుగా నేను ట్రై చేస్తున్నాను. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా బిహేవ్ చేస్తున్నాం మేము, అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాను నేను ఇన్ని రోజులు. కానీ ఏంటంటే వాళ్ళు ఇంకా ఎక్సిడ్ అయిపోయారండి, మా లిమిట్స్ అంటే మా ఓపిక నశించిపోయింది. అందుకే మేము ఇంకా CCS కి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందండి ఈరోజు. రైట్. కల్పన గారు, రాజేష్ కుమార్ గారు హైకోర్టు అడ్వకేట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. రాజేష్ కుమార్ గారు నమస్తే అండి. రాజేష్ కుమార్ గారు మీ ఆడియో మ్యూట్లో ఉందండి. రాజేష్ కుమార్ గారు, రాజేష్ కుమార్ గారు రైట్. రాజేష్ కుమార్ గారు, ఇప్పుడు మీరు సువర్ణ భూమి బాధితులు మాటలు వింటూ ఉన్నారు కదండి. అసలు యాక్చువల్లీ ఒక స్థలం కానీ ఒక ప్లేస్ కానీ ఒక ఇల్లు కానీ కొనుక్కునేటప్పుడు ఫస్ట్ మనం ఎటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి? ఏ డాక్యుమెంట్స్ని మనం అంటే లీగల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాలా? ఏ డాక్యుమెంట్స్ని చూపించుకోవాలి? ఏ డాక్యుమెంట్స్ని మనం పరిశీలించాలి? డెఫినెట్ గా అండి నేను ఏమంటున్నంటే ఆల్ ద కన్స్యూమర్స్ కి భూమి అనేది ఇల్లు చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనే ఒక సామెత మన చిన్నప్పటి నుంచి ఎప్పుడో చూస్తాం. కరెక్ట్ అండి, ఇట్స్ ఎమోషనల్. ఇల్లు అనేది ప్రతి మనిషికి అదొక ఎమోషన్. ఒక మనిషికి 2 విషయాలండి మాక్సిమం అంటే మనకు హార్ట్ టచింగ్ గా ఉండేటివి, ఒకటి ఇల్లు, ఒకటి పెళ్ళి, ఒకటి. ఇప్పుడు దురదృష్టవశాత్తు ఏంటంటే మన సొసైటీలో పెళ్లిళ్ళు కూడా డిఫరెంట్ గా అది యాంగిల్ చేంజ్ అవుతుంది. వాట్ ఎవర్ మన వివాహ వ్యవస్థ, ఇల్లులో కూడా మోసాలు అనేది జరుగుతున్నాయి. పాపం ఇప్పుడు సువర్ణ భూమి అని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చి మరి వీళ్ళు ఇది కొనండి అది కొనండి అని అన్నారు. మేము ఆల్రెడీ వన్ ఆఫ్ ద వెంచర్ యాదాద్రి భువనగిరిలో MS ధోని వచ్చి చేశారండి అడ్వర్టైజ్మెంట్. MS ధోని ఆయన జార్ఖండ్, ఆయన మన తెలంగాణ భూమి ఎవడు కొన్నాడో ఎక్కడి నుంచి కొన్నాడో తెలియదు, ఆయన కొనండి కొనండి అంటే చాలా మంది బాధితులు ఉన్నారు. ఇప్పుడు 1 కోటి రూపాయలు పెట్టి ఒక ల్యాండ్ పెట్టి కొనేటప్పుడు ఇప్పుడు ఇక్కడ మిస్టేక్ వచ్చేసి క్లయింట్స్ కూడా ఉంది, బాధితులు కూడా మిస్టేకే. వాళ్ళు చెప్పింది గుడ్డిగా నమ్మేసి లీగల్ ఒపీనియన్ ఎంత ఉంటుందండి? మా అంటే అడ్వకేట్ బట్టి 10,000 తీసుకుంటారు, ఒక ఇష్టం ఉంటే మనోడు అయితే ఒక 2,000 తీసుకుంటారు. ఒక అడ్వకేట్, తెలిసిన అడ్వకేట్ అయితే ఫ్రీగా కూడా చేస్తారు. అంతే మీరు చెప్పిన దాని ప్రకారం. ఎందుకంటే మనము 30 లక్షలు, కోటి రూపాయలు పెట్టి ఒక ల్యాండ్, ఒక ప్లాట్, ఒక ఇల్లు కొనేటప్పుడు మనకు ఒక లీగల్ అడ్వైజర్కి ఒక 10,000 పెట్టడం పెద్ద సమస్య కాదు. లైఫ్ లాంగ్ ఆ డబ్బులు మనకి ఇరుక్కుపోతే మనం ఇంకేం చేయలేము. నేనేమన్నంటే ఇప్పుడు ఒక ఆరోగ్య సమస్య వస్తే తక్కువ ICU పోయి లక్షలు దారబోస్తారు కదా. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏమన్నా లేకపోతే స్థిరాస్తి నమ్ముకుంటేనే కదా వచ్చేది. నేను మా క్లయింట్స్ కొన్ని చెప్పేది అదే అండి. మీరు ఒక 50 లక్షలు పెట్టి, 1 కోటి రూపాయలు పెట్టి ప్రాపర్టీ కొంటున్నారు, మీరు అది కొనాలా వద్దా అనేది మా స్టాంపుతో వేసిస్తాం పైన, మా లెటర్ హెడ్ పై. వాళ్ళు మమ్మల్ని రేపు క్వశ్చన్ అడగొచ్చు, మీరు చెప్పినందుకే కొన్నాము, యూ విల్ బి రెస్పాన్సిబిలిటీ అని అడగొచ్చు లీగల్ గా. కానీ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ల్యాండ్ కొనొచ్చు అంటే వాళ్ళు సంతోషపడతారు, యాక్చువల్ గా. ల్యాండ్ కొనొద్దు అంటే బాధపడతారు. అరే భయ్ నేను ఎందుకు బాధపడతారంటే, మీరు ఎందుకు బాధపడుతున్నారు సార్, మీకు 1 కోటి రూపాయల ప్రాపర్టీని మేము సేవ్ చేసినామండి అని మేము దర్జాగా చెప్పుకుంటాం. యాక్చువల్ గా మీరు అట్లాంటి ల్యాండ్ లో పెట్టి 1 కోటి రూపాయలు ప్రాపర్టీని మేము మీకు 1 కోటి రూపాయలు సేవ్ చేసినాం. అట్లాంటి మోసపూర్తి దాంట్లో మీరు ల్యాండ్ వస్తున్నారు. ఇప్పుడు కొన్ని కంపెనీలు అండి, ఐ డోంట్ వాంట్ మెన్షన్ ద కంపెనీ నేమ్స్, వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ లో డబ్బాలు గీసేసి మీ ప్లాట్ ఇక్కడని గూగుల్లో ఒక రెడ్ కలర్ మార్క్ పెట్టేసి సెల్ చేసుకున్న రోజులండి ఇవి.
కొన్ని వెంచర్లు సువర్ణభూమి వెంచర్ పక్కనే కొన్ని వెంచర్స్ ఉన్నాయి. సువర్ణభూమి ఇప్పుడు రేపొద్దున ఇంకోటి తేలుతాడు యాక్చువల్ గా. సువర్ణభూమి దాంట్లో ఇంకో వేరే కంపెనీలు ఆన్లైన్ లో గీతలు గీసేసి ఇది 200 గజాలు 100 గజాలు ఇక్కడ 20 ఫ్లాట్ ఉంది ఆన్లైన్ లో చూసుకోవడం. డైరెక్ట్ భూమి ఉండదు ఏముండదు ఆడ. డైరెక్ట్ వెళ్తే ముళ్ళ కంచెలు అది ఏందో ఎవరి సర్వే నెంబర్ ఏం అర్థం కాదు. క్లయింట్స్ కి నేను అదే చెప్తున్నాను, ఫస్ట్ మీరు ఏదైనా ప్లాట్ కొనేటప్పుడు ఒక స్మాల్ లీగల్ ఒపీనియన్ తీసుకోండి. ఓవరాల్ ఆల్ రిటర్న్ మీకు దాని మీద పక్కాగా ఉంటుంది. ఎవరిని పడితే వాళ్ళు నమ్మి భూములు కొని ఇన్స్టాల్మెంట్లు ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఏం చేస్తారు. ఇప్పుడు మనం ఒక దేంటిది వన్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ చెంగిచెర్ల ఇవన్నీ కూడా లాస్ట్ 6 months లో కొన్ని వేల కోట్లు జేవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా బాధితులు కదా, జేవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాధితులు కారా అండి వీళ్ళందరూ. ఇన్స్టాల్మెంట్లు వాడు పోయి బెంగళూరులో కూర్చున్నాడు, 100,000 కోట్లు దోచుకొని పోయాడు యాక్చువల్ గా జేవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీరు చర్చ చేసుకోండి. ఇవన్నీ కూడా 6 నెలల ఉదంతా బయట పడుతూనే ఉంది. నేను ఏమంటున్నానంటే ఇక్కడ క్లయింట్స్ ది, విక్టిమ్స్ ది, కన్జ్యూమర్స్ ది కూడా కొంచెం ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. మోసం చేసే వాళ్ళు సమాజంలో ఉంటూనే ఉంటారు. మీరు మోసపోయేంత వరకు మీరు మోసపోవద్దు అంటే అట్లీస్ట్ మీరు ప్లాట్ కొనుక్కుంటున్నారు, అట్లీస్ట్ ఒక లీగల్ ఎక్స్పర్ట్ కానీ అట్లీస్ట్ ఒక రెవెన్యూ ఎక్స్పర్ట్ కానీ అట్లీస్ట్ ఆ ప్లాట్ కొనేటప్పుడు కన్సర్న్ ఇవన్నీ కూడా సరే అడ్వకేట్ కి 1000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం లేదు, రెవెన్యూ అథారిటీకి 1000 రూపాయలు అవసరం లేదంటే కన్సర్న్ ఎస్ఆర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంటుంది, కన్సర్న్ రెవెన్యూ ఆఫీస్ ఉంటుంది. ఆడికి వెళ్తే గవర్నమెంట్ మీకు ఫ్రీగా కూడా న్యాయ సలహాలు ఇస్తుంది. కలెక్టరేట్ లో కూడా మీరు ఫ్రీగా కూడా న్యాయ సలహాలు పొందొచ్చు. అవన్నీ మీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాడు ఏదో హంగులు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మామూలుగా ఇది ఒక సిస్టమ్ అయిపోయిందండి. ప్లాట్లు అనేది ఊరు బయట ఎక్కడో చివర్లో ఉంటాయి. హైదరాబాద్ లో జనాలు ఉంటారు కాబట్టి కస్టమర్ కార్ అరేంజ్ చేస్తాడు, మధ్యాహ్నం చికెన్ యాట కోసి పెడతాడు. వాడు చికెన్ పెట్టే వరకు వీడి మనసు కరిగిపోయి వాడు అడ్వాన్స్ ఇంకోటి వచ్చిన వాళ్ళందరికీ ఒక వెండి పళ్ళము రాగి పళ్ళము బంగారు పూతనే పెడతాడు. ఇవన్నీ చికెన్లు మటన్లు మధ్యాహ్నం పెట్టి ఈవినింగ్ ఒక వెండి పలకం పెట్టి ఫస్ట్ వాడు అడ్వాన్స్ 10,000 20,000 కట్టమంటాడు. మిగతాదంతా వాడు అయిపోయి వాడిని ఎక్కిస్తారు. మామూలుగా క్లయింట్ ని కస్టమర్ పై ఎక్కిచ్చేసి ఇంకా అది ప్లాట్ ఎటు పోయిందో వాడికి సంబంధం లేదు. మనకి ఆ చికెన్ ఆ కార్ లో మొత్తం హాష్ పాష్ గా పోయి ఆ కార్ లో కూర్చుంటే డిస్టెన్స్ కూడా తెలియదండి. హైవే నుంచి సపోజ్ ఎవరైనా ప్లాట్ రోడ్డుకి దగ్గరలో ఉండి తీసుకోవాలనుకుంటారు, ఆ హైవే నుంచి ముందుకెళ్ళాక కార్ లో వానికి ఏసీలో చల్లగా ఉంటది, లోపలికి ఎంత దూరం పోతుందో తెలియదు. 5 కిలోమీటర్ లోపల ఉంటది ప్లాట్. వాడేం చేస్తాడు వెంచరోడు రైతులతోటి 20 లక్షలు 25 లక్షలకు ఎకరానికి కొని వాడు దాని మీద 3-4 కోట్లు సంపాదించాలని ఒక పెద్ద ప్లాన్ చేస్తారు. ఇవన్నీ వీళ్ళకి తెలియదు. నేనేమంటున్నానంటే మిమ్మల్ని ప్లాట్లు కొనొద్దు అనట్లేదు, ఎవరైనా ఇల్లు కట్టుకోవాల్సిందే. ఆ ప్లాట్ కొనే ముందు మీరు ఒక 1 కోటి రూపాయలు పెడితే దాంట్లో ఉన్న 0.1%, 1% కూడా కాదు 0.1% పెట్టి మీరు ఒక లీగల్ గా టెస్ట్ చేసుకోండి. డెఫినెట్ గా మీ ప్లాట్ కి డెఫినెట్ గా వ్యాలిడిటీ అని ఉంటుంది నా యొక్క అభిప్రాయం. అంటే రాజేష్ కుమార్ గారు, అంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీలు కానీ లేకపోతే ఒక పేరున్న నాయకులు కానీ ఎవరైనా ఒక ప్రాపర్టీని కానీ ఒక సంస్థను కానీ దేన్నైనా ప్రమోట్ చేసేటప్పుడు ఆ సంస్థ పూర్వాపరాలు ఏంటి, దాని క్రెడిబిలిటీ ఏంటి అంటే మినిమం కొంచెం కూడా చెక్ చేసుకోకుండా కొన్ని వేల మంది జీవితాలు, కొన్ని వేల మంది ప్రాణాలు, కొన్ని వేల మంది ఎమోషన్స్, అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి అవసరం లేదు, మేము ఈ సంస్థకి ప్రమోషనే ఇంపార్టెంట్, మాకు డబ్బులే ఇంపార్టెంట్ అనుకోవటం ఎంతవరకు కరెక్టు? ఈ విధంగా ఇప్పుడు ఎవరైతే సెలబ్రిటీ ప్రమోట్ చేశారో ఆ సెలబ్రిటీని చూసి ఆ సెలబ్రిటీకి ఉన్న క్రెడిబిలిటీ చూసి మేము ఈ ప్లాట్ కొన్నాము అని ఇప్పుడు బాధితులు వాపోతున్నారు. అంటే ఇప్పుడు ఆ సెలబ్రిటీకి దీనిపై ఏ రెస్పాన్సిబిలిటీ లేదనుకోవచ్చా? లీగల్గా ఆ సెలబ్రిటీ మీద ఏమైనా కేసులు వేసుకోవచ్చు అంటారా? 100% అండి. మేము ఆల్రెడీ హైకోర్టులో ఎంఎస్ ధోని పేరు మీద కూడా కేసు వేసాము. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కన్జ్యూమర్ ని మిస్గైడ్ చేయడం అనేది కూడా క్రైమ్ అండి యాజ్ పర్ కన్జ్యూమర్ యాక్ట్. వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే మన హీరోలు హీరోయిన్లు మీ స్క్రీన్ పై చూపిస్తున్నారో దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్. ఇఫ్ దే ఆర్ నాట్ ఓన్లీ ద సెలబ్రిటీస్, దే ఆర్ పొలిటికల్ ఫ్యామిలీస్, they are representative of peoples, they have to be answerable to these clients especially. వాళ్ళు నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ మూవీలు వచ్చే వాళ్ళు కాదు, బయట కూడా వాళ్ళు హీరోల లాగా పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రజలే. they have ethical responsibility to answer all these questions which are claimed by the victims and consumers. అండ్ వీళ్ళకు కూడా కన్జ్యూమర్ రైట్ ప్రకారము వీళ్ళకు కోర్టుల్లో కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారం వాళ్ళను కూడా పార్టీలు చేసి చీటింగ్ కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉంటుందండి.
రాజేష్ గారు, అంటే సెలబ్రిటీలు మేము 1 ఇయర్కి 1.5 ఇయర్కి ఒక కాంట్రాక్ట్ బేస్లో మేము ఈ యాడ్ ఒప్పుకున్నాము, ఇన్ని రోజులు మాత్రమే మేము మా కాంట్రాక్ట్ అయిపోయింది, మాకు సంబంధం లేదు అని తప్పించుకునే అవకాశాలు ఉంటాయేమో సార్? లేదండి యాక్ట్ ప్రకారం వాళ్ళు ఎవరిని తప్పించుకోవడానికి అవకాశం ఏం లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా చెప్పింది వాళ్ళని కూడా పార్టీలు చేసి వాళ్ళతో కూడా కంపెన్సేషన్ తీయాలని. బట్ ఒకవేళ వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు ఎస్కేప్ అవ్వాలనుకుంటే మాత్రము అగ్రిమెంట్ వాళ్ళకు కంపెనీకి జరిగిన అగ్రిమెంట్ మీద వాళ్ళ ఎస్కేప్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందండి. ఆ అగ్రిమెంట్ చూస్తే తప్ప మనకు తెలియదు యాక్చువల్ గా. ఇప్పుడు అగ్రిమెంట్ అనేది మన చేతిలో మీ చేతిలో ఉండదు కాబట్టి కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారము ఎవరైతే ప్రజలను కన్జ్యూమర్స్ ను విక్టిమ్స్ ని పక్కదారి పట్టించారో వాళ్ళు కూడా ఈ స్కామ్ లో ఒక బాధితులే. ఇప్పుడు మనకు ఒక కల్పన గారు అని చెప్పారు, ఏజెంట్ త్రూ వెళ్ళాను అని చెప్తూ ఉన్నారండి. అంటే ఏజెంట్లు ఎంతవరకు కరెక్ట్ అండి? ఏజెంట్ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మన ఇప్పుడు జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వచ్చింది కదా, దీంట్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎలిమినేషన్ చేసామండి. రియల్ ఎస్టేట్ దాంట్లో ఇంకా జిఎస్టి రాలేదు. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ సిస్టమ్ వస్తుందో వీళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక ప్లాట్ కొంటే వీళ్ళకి ఒక ప్లాట్ అమ్మితే ఒక 10% ఇస్తారు అనుకోండి. ఒక 1 కోటి రూపాయల ప్లాట్ అమ్మితే ఒక 5 లక్షలు 6 లక్షలు ఇస్తారు. ఈ 5 లక్షలు 6 లక్షలు కూడా ఎప్పుడైతే టాక్సబుల్ ఇన్కమ్ ఉంటుందో ఇట్లాంటి దందాలు ఏజెంట్లు కూడా ఇట్లాంటి తిక్క పనులు చేయాలని నా యొక్క అభిప్రాయం. వీళ్ళ యొక్క ఇన్కమ్ అనేది ఇప్పుడు టాక్సబుల్ కాదు, ఆడిటబుల్ కాదు. ఎప్పుడైతే ఇది ఆడిటబుల్ ఒక అకౌంటబుల్ కి వస్తుందో వీళ్ళు ఇలాంటి పనులు క్లయింట్స్ ని మిస్గైడ్ చేయకుండా ఉండాల్సిన జాగ్రత్త పడతారు. అప్పుడు కూడా క్లయింట్ ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మొద్దు, అఫీషియల్ ఏజెంట్స్. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ లలో ఒక అఫీషియల్ థింగ్స్ అనేది లేవండి. ఎవ్వరు చూడు ఖాళీగా ఉండడంలో రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టాడు. ఆ రియల్ ఎస్టేట్ లో ఎన్ని డబ్బులు సంపాదించుకుంటున్నా ఎంతమంది మోసం చేస్తున్నా తెలియదు కదా. సో గవర్నమెంట్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా ఒక సెల్ఫ్ సర్వీస్ గా, లైక్ ఇప్పుడు అడ్వకేట్స్ సర్వీస్ చేస్తున్నారు, డాక్టర్ సర్వీస్ చేస్తున్నారు, అదర్స్ సోషల్ సర్వీస్ అంటే ప్రొఫెషనల్ గా చూసుకుంటే నిజంగా ఇండియాలో ఉన్న భూమి కాస్ట్ పెరగాలంటే రియల్ ఎస్టేట్ ని రంగంలోని కూడా ఒక ప్రొఫెషనల్ సర్వీస్ గా గుర్తిస్తే మాత్రం ఇట్లాంటి ఆరోపణలు ఇట్లాంటి మోసాలను జరగవని నా యొక్క అభిప్రాయం అండి. రైట్ రాజేష్ గారు, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ, బీ విత్ అస్. ఒక్కసారి శ్రీకాంత్ శర్మ గారు సువర్ణ భూమి బాధితులు ఉన్నారు, మాట్లాడదాం. శ్రీకాంత్ శర్మ గారు నమస్తే మేడం. అంటే ఇప్పుడు 3 ఇయర్స్ అయినా కూడా మీకు ఎటువంటి అప్డేటు ఇవ్వట్లేదు. 3 ఇయర్స్ అయినా కూడా ఆ చెల్లని చెక్కులు మీ దగ్గర అలానే పెట్టుకున్నారా? అవును మేడం, యాక్చువల్గా మాకు 19 నెలల తర్వాత మాకు ఏదైతే అగ్రిమెంట్ లో ప్రామిస్ చేసిందో ఆ డబ్బు ఇవ్వాలి. కానీ మాకు అంటే ఒక 1.5 ఇయర్ నుంచి ఆయన ఏమన్నారంటే మార్కెట్ బాగాలేకపోవడం వల్ల మేము ఇప్పుడు డబ్బులు ఇవ్వలేకపోతున్నాం, దానికి బదులుగా నెలకు 2 రూపాయల వడ్డీ చొప్పున మీకు మేము మీ డబ్బులు ఇచ్చేంత వరకు వడ్డీ చెల్లిస్తామని చెప్పి మాకు ఇంకొక కొత్త అగ్రిమెంట్ ఇచ్చారు మేడం. ఆ కొత్త అగ్రిమెంట్ పట్టుకొని వెళ్ళినా కూడా మాకు ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఆ వడ్డీ కూడా ఇవ్వలేదు మేడం. సో అందుకే మేము మొన్న CCS కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి విషయం ఏంటంటే ఈ బాధితులలో చాలా మంది వాళ్ళ యొక్క పిల్లల పై చదువుల కోసం దాచుకున్న డబ్బులే కానీ, తర్వాత ఆరోగ్య సంబంధించిన అవసరాలకే కానివ్వండి, తర్వాత వాళ్ళ కూతురు పెళ్లిళ్ళ కోసం దాచుకున్న డబ్బును కానివ్వండి, సో ఇటువంటి అనేక కారణాలు డబ్బులు దాచుకునే అన్ని వాళ్ళ సంస్థలకు పెట్టడం జరిగిందండి. సో వాళ్ళ యొక్క ఆవేదన ఏంటంటే నిజంగా మాకు చాలా బాధ అనిపిస్తుందండి. సో ఇదంతా మీరు ప్రజల దృష్టికి, పోలీసు యంత్రాంగానికి, అదేవిధంగా ప్రభుత్వానికి ఇదంతా చూపెట్టి మాకు తగిన వాళ్ళపైన చర్య తీసుకొని ఈ బాధితులందరికీ ఈ రోజు రావాల్సిన డబ్బులంతా ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నాం. శ్రీకాంత్ శర్మ గారు, మీరు ఏం చేస్తూ ఉంటారండి? మేము కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం. సాఫ్ట్వేర్ అండి. అంటే మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కదా, మీరు ముందు ప్లాట్ కొనేటప్పుడు అంటే లైక్ ఇప్పుడు రెరా అప్రూవ్మెంట్ కానీ, మున్సిపల్ పర్మిషన్స్ కానీ, లేకపోతే ఇలాంటివి ఏమైనా చెక్ చేశారా అండి? లేకపోతే ఒక లీగల్ అడ్వైస్ దగ్గరికి వెళ్ళి ఏమైనా డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేయించడం అన్ని చేశారా? మాకు మేము పెట్టిన దానికి మాకు ఒక ల్యాండ్ కొంచెం రిజిస్టర్ చేశారండి. ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేశారు కొంచెం, అవునండి. కానీ మేము పెట్టిన డబ్బు అంత కాదు, దాంట్లో ఒక సగం భాగం మాత్రమే ఆ వాల్యూ ఉంటుందండి. కాకపోతే మేము గుడ్డిగా వాళ్ళని ఒక అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్ MOU ఏదైతే ఇచ్చారో రిజిస్టర్డ్ అగ్రిమెంట్, దాన్ని చూసుకొని మేము ముందుకు వెళ్ళామండి. అంటే ఇప్పుడు మీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయినప్పుడు మీరు సపరేట్ గా సేల్ చేసుకోవటానికి లేదా అండి?
లేదు మేడం, అందులో ఇంకొకటి ఏంటంటే మేము వాళ్ళకి ఎవరికి సపరేట్ సేల్ చేసుకోవద్దు అనే ఒక అగ్రిమెంట్ మాతో రాయించుకున్నారండి. మేము వాళ్ళకే తిరిగి ఆ ల్యాండ్ అమ్మాలి. ఆ అమ్మిన తర్వాత మాకు డబ్బులు అంటే ఆ ల్యాండ్ అమ్మే అనే ఒక టైం ఏది మెన్షన్ చేయలేదు. మాకు మరి ఖచ్చితమైన అలాంటప్పుడు మీకు అప్పుడు కూడా అనుమానం రాలేదా అండి? అప్పుడు ఎంఓఈ రాయించుకున్నప్పుడు అంటే ఈ ల్యాండ్ మాకే సేల్ చేయాలి అన్నప్పుడు అంటే మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాబట్టి డబ్బులు ఎక్కువ వస్తాయని కాస్త ఆశపడ్డట్టున్నారు. అవును మేడం, మాకు 19 నెలల తర్వాత ఆ ల్యాండ్ అమ్మని అమ్మకపోని మాకు సంబంధం లేదు దాంతో. మాకు ఏదైతే గడువు పెట్టిన 19 నెలల తర్వాత మాకు తిరిగి మా డబ్బు ఇచ్చేస్తానని చెప్పి ఒక అగ్రిమెంట్, రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చేశారండి. ఇంకా రిజిస్టర్డ్ అగ్రిమెంట్ అనేది ఎవరైనా నమ్మాల్సిందే కదా మేడం. సో అది కూడా మేము పోలీసులకు చెప్పాము మేడం, సార్ ఇది చీటింగ్ చేశారు, మాకు 19 నెలలు మా గడువు అయిపోయిందండి, గడువు అయిపోయిన తర్వాత కూడా మాకు ఇస్తలేరు మా డబ్బులు అనేది ఒక మా ఆవేదన పోలీసులకు కూడా వ్యక్తం చేశామండి. మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీరు మనీ అక్కడ పెట్టుకున్నారు సువర్ణ భూమిలో. అవును మేడం. అయితే జస్ట్ ఇన్వెస్టర్స్ మేడం, మీరు మొత్తం ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ మాత్రమే అండి. ఇప్పుడు సపోజ్ ఒక ల్యాండ్ ఉందండి మోమిన్పేట్ అని చెప్పి ఒక ల్యాండ్ మాకు చూపించారు. ఈ మోమిన్పేట్ ల్యాండ్ ని 300 గజాలు ఏదో సంథింగ్ అని చెప్పేసి అన్నారు. దానికి గాను డెవలప్మెంట్ చేసి వాళ్ళు ప్లాటింగ్ చేసి అమ్మడానికి గాను దానికి వచ్చి దానికి అంటే అది అమ్మనియండి అమ్మకపోనియండి మాకు సంబంధం లేదు. 18 నెలల తర్వాతలో లేకుంటే మాకు ఇచ్చిన కాల వ్యవధి ప్రకారము అది అమ్మినా అమ్మకపోయినా కూడా దాని డెవలప్మెంట్ కి మేము ఇన్వెస్టర్స్ గా ఉన్నందుకు గాను మాకు ఇంత రిటర్న్స్ ఇస్తారు అని చెప్పేసి అష్యూర్డ్ బైబ్యాక్ అన్న పేరు మీద మాకు ఈ అగ్రిమెంట్స్ అన్ని ఇవ్వడం జరిగిందండి. అందులో ల్యాండ్స్ ఎక్కడైనా సరే సేల్ చేసిన తర్వాత ప్లాటింగ్ చేసిన తర్వాత లేదా ఇంత టైం పీరియడ్ తర్వాతనే మీకు ఇస్తామని ఎక్కడ మాకు మెన్షన్ చేయడం కానివ్వండి ఇలాంటివి ఏమీ లేవండి. మేము జస్ట్ ఓన్లీ ఇన్వెస్టర్స్ మాత్రమే. అంటే ఇప్పుడు బాధితులు ఇప్పుడు సువర్ణ భూమిలో ఇప్పుడు గోల చేస్తున్న వాళ్ళందరూ ఓన్లీ ఇన్వెస్టర్స్ మాత్రమే. ఓకే, ఇదొక పెద్ద చీటింగ్. కొన్న వాళ్ళం కాదండి, ప్లాట్లు కొన్న వాళ్ళం కాదు. కాకపోతే కొంత ఏంటంటే ఇప్పుడు మాకు అంటే మా సెక్యూర్డ్ కోసం మా సేఫ్టీ కోసము మేమేంటంటే కొంత భూమిని మా పేరు మీద రిజిస్ట్రేషన్లు చేసి ఇవ్వమని అడిగామంటే. ఇప్పుడు మేము ఇన్వెస్ట్మెంట్స్ కదా, రేపు పొద్దున ఏదైనా జరగచ్చు. అలాంటప్పుడు మా పేరు మీద కొంత భూమి మాకు ఉంటే సెక్యూర్డ్ గా ఉంటది అని చెప్పేసి మేము అలా రాయించుకున్నాం. ఆ అగ్రిమెంట్ లో కూడా ఇప్పుడు ఈ అగ్రిమెంట్లలో కూడా ఉన్నది కూడా ఇదే. ఈ మోమిన్పేటలో నాకు 10 గజాలు ఇస్తారని చెప్పేసి ఎంఓయూలో ఉంది. నేను దాన్ని అడుగుతున్నాను, నాకు రిజిస్టర్ ఎందుకు చేసి ఇవ్వలేదు అని చెప్పేసి అడుగుతున్నాను. రిజిస్టర్ అంటే ఇదిగో ఈ రోజు అది లేదు ఇది లేదు ఇవే చెప్తున్నారండి. ఎండి గారు లేరు. అసలు ఎండి గారిని మేము డైరెక్ట్ గా కలిసి ఇప్పటికి 3 నెలలు అయింది. ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తూ ఉన్నారు కల్పన గారు? వాళ్ళు ఏమంటూ ఉన్నారు? ఇప్పుడు మా భూమి మాకు కావాలి, మా డబ్బులు మాకు కావాలి అని అంటే ఏమంటూ ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏమంటున్నారంటే అండి, ఆ భూమి తిరిగి ఎవరైతే ఇప్పుడు రిజిస్టర్లు చేసుకొని ఉన్నారో రిజిస్టర్లు చేసుకున్న వాళ్ళంతా సభ్యులు మొత్తం ఆ భూమి తిరిగి వాళ్ళకే ఇస్తే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ దాన్ని డెవలప్మెంట్ చేసి ప్లాటింగ్ చేసి అమ్మిన తర్వాతనే మా పైసలు మాకు ఇస్తామంటున్నారు. ఇప్పుడు మాట మార్చారండి. అంటే ఈ అగ్రిమెంట్లలో మేము తీసుకున్న అగ్రిమెంట్లలో ఎక్కడ కూడా మాకు అలాంటివి టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ చేయలేదు. కేవలం 18 నెలలు 1 మంత్ గ్రేస్ పీరియడ్ తో మేము ఇస్తాము. ఒకవేళ 18 నెలలు 1 మంత్ గ్రేస్ పీరియడ్ కాల వ్యవధి అయిపోతే 12% చొప్పున ఇంట్రెస్ట్ వేసి ఇస్తామని మాత్రమే మాకు ఈ అగ్రిమెంట్. ఎంత పర్సెంటేజ్ అండి? 12%. 18 months. After 18 months 12% increase చేసి one question అండి. 12% per month. 12% per month per year అండి? Per month అండి. ఈ ఒక్క నిమిషం అండి, సారీ ఫర్ ఇంటరప్షన్. నేను ఏమంటే ఇట్లాంటి బాధితులు నిజంగా భూమిని నమ్ముకొని సెక్యూరిటీగా 12%, 6%, 8% అనేది కంప్లీట్ గా ఇల్లీగల్ అండి. యాజ్ పర్ లా ఇంకొకరు నేను మీకు లెండింగ్ ఇచ్చినా ఏదైనా ఇచ్చినా 24% పర్ యానం అంటే 2% పర్ మంత్ వరకే లీగాలిటీ. ఇలా అత్యధిక ఆశలు చూపించి ఇదంతా లైక్ ట్రేడింగ్ అండి. ఇప్పుడు ఏదైనా అండి 12% పర్ యానం సార్. ఇది ఆఫ్టర్ 18 months మాకు ఏదైతే అష్యూర్డ్ అమౌంట్ ఇస్తామంటున్నారో ఆ అష్యూర్డ్ అమౌంట్ రాని పక్షంలో వడ్డీ కింద మాకు 12% పర్ యానం చొప్పున ఎన్ని డేస్ 12% పర్ యానం అంటే రూపాయి ఇంట్రెస్ట్ పడుతుంది, 1% పర్ మంత్ పడుతుంది యాక్చువల్ గా. ఇది అగ్రీబుల్, ఐ నో అగ్రీడెడ్. బట్ కొందరు ఏంటంటే 6 to 7%, 8% to 5% కానీ నా దగ్గరనే చాలా మంది బాధితున్నారు. వాళ్ళకి అగ్రిమెంట్లు ఉంటాయి, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా ఎంఓఈలు ఉంటాయి, బట్ ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్తే ఉండవు.
అత్యధిక ఇంట్రెస్ట్లో కోసము ప్లస్ రిటర్న్స్ కోసము వీళ్ళు అంటే కొంచెం ఆ ల్యాండ్ విషయంలో ఏదైతే సెక్యూరిటీ తీసుకుంటున్నారో, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సిస్టమ్ ఎట్లుంటుందంటే మీకు ఒక 5 లక్షలు కావాలి అంటే ఇంతకుముందు మీరు నాకు ఒక చెక్ ఇస్తే నేను 5 లక్షలు ఇచ్చే ప్రసక్తి ఉంది. బట్ ఇప్పుడు చెక్కులను కూడా ఎవరు నమ్ముతలేరండి. చెక్కులు కూడా దాదాపు కోట్ల చుట్టూ 4-5 సంవత్సరాలు తిరుగుతున్నారు. ఇప్పుడు ఏదైనా మీకు 5 లక్షలు కావాలంటే నేను ఏమడుతున్నా, మీ దగ్గర ల్యాండ్ ఉందా, దాన్ని సేల్ లీడ్ చేస్తారా, ఎందుకంటే మీరు ఇవ్వకపోతే ల్యాండ్ అమ్ముకుంటే నా పైసలు నాకు వస్తాయి అనే ఆశతోనే, అంటే అంత సెక్యూర్డ్ గా ఆలోచిస్తున్నారు. బాధితుల్లో కూడా చెప్తున్నాను, ఎవరేంటంటే ఏజెంట్స్ వీళ్ళందరూ అత్యధిక ఇంట్రెస్ట్ కి అత్యధిక రిటర్న్స్ కి అస్సలు ఆశపడకండి. ఇవన్నీ కూడా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మెథడాలజీ ఉంది అంటే దేర్ ఈజ్ సమ్ ప్రాపర్ సిస్టమ్. ఇప్పుడు వీళ్ళ పెట్టిన డబ్బులు ఫెరా ఏ దేశం పోయినాయో తెలియదు, ఇండియాలో ఉన్నాయో తెలియదు, ఫెమా రూల్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ రూల్స్ క్రాస్ అయిన తెలియదు, బిట్ కాయిన్స్ కన్వర్ట్ అయినా తెలియదు. ఇప్పుడు ఈ అమౌంట్ రికవరీ అంటే చాలా పెద్ద ఇష్యూ అయింది లీగల్ గా. డెఫినెట్ గా వాన్ని ఇమ్మీడియట్ గా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇమ్మీడియట్ గా తీసుకొని జప్తు ఫస్ట్ అరెస్ట్ చేసి మన ఆస్తులన్నింటినీ జప్తు చేసే తప్ప వీళ్లకు త్వరితగతిన న్యాయం జరగదని నా యొక్క అభిప్రాయం. అంటే రాజేష్ కుమార్ గారు, అష్యూర్డ్ బైబ్యాక్ అంటే ఇప్పుడు నిజంగా ఇది అష్యూర్డ్ బైబ్యాక్ ఉందా అండి? అంటే ఇది నమ్మొచ్చా? ఇంత అమౌంట్ ఇస్తాను అని చెప్పటం అన్నది ఇప్పుడు 30 lakhs వాళ్ళు నేనేమన్నంటే లీగల్ గా మీకు అమౌంట్ వస్తుందంటే నమ్మండి, అంతే. కానీ ఇట్లా ఇప్పుడు సరే ఇప్పుడు వీళ్ళు తెలుగు పాసిబుల్ ఇమ్మీడియట్ గా వాడిని ఏడున్నాడో ఫస్ట్ ఎల్ఓసి లుకౌట్ సర్కిల్ ఇష్యూ చేసి వాడిని తీసుకపోతే చెంచల్గూడ చెర్లబల్లిలో పెట్టి వాని ఆస్తులన్నీ కూడా జప్తు చేసే తప్ప ఇది పాసిబుల్ కాదు. నేనేమంటున్నానంటే డెఫినెట్ గా వీళ్ళకు ఆల్రెడీ జేవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాని జైల్లో కూర్చోబెట్టినాం, వాని యొక్క ఆస్తులను కూడా జప్తు చేపించినాం. క్లయింట్స్ కు సిసిఎస్ పోలీస్ స్టేషన్, అదే సిసిఎస్ పోలీస్ మీరు ఏదైతే స్క్రీన్ షాట్ లో చూపిస్తున్నారు సిసిఎస్ పోలీస్ స్టేషన్ అడగండి, ఒక్కొక్కరిని కూడా పిలిపించి మరి డబ్బులు వసూలు చేసి రివర్ట్ బ్యాక్ రోజులు ఇవి. ఈ ఇయర్ చేసినాము. డెఫినెట్ గా మీరు సిసిఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాడిని అరెస్ట్ చేపించి వాని ఆస్తుని ఇమ్మీడియట్ గా ఈడీని దింపండి రంగంలోకి, ఐటీని దింపండి రంగంలోకి, వాని ఆస్తుని జప్తు చేయండి. అదర్వైజ్ వాడు ఫారెన్కి వెళ్తే మీ అమౌంట్ ఒక్కసారి ఆన్లైన్ రూపంలో కానీ ఆఫ్లైన్ రూపంలో కానీ ఇండియా దాటితే మీ అమౌంట్ రావడానికి చాలా కష్టము. ఇమ్మీడియట్ గా వీ హ్యావ్ టు గో ఫర్ అరెస్ట్ వారెంట్ అండ్ గెట్ బ్యాక్ ద మనీ అండ్ వాళ్ళ ప్రాపర్టీస్ అన్నింటి సీజ్ చేసి తప్ప వీళ్ళకి న్యాయం జరగదండి. ఇప్పుడు అయితే ఇమీడియట్ గా వీళ్ళు పెట్టాల్సిన కేసు ఏంటండి? అంటే లుకౌట్ నోటీసులు అంటున్నారు, ఇమీడియట్ గా వీళ్ళు పెట్టాల్సిన కేసు ఏమంటున్నారంటే ఐఎమ్ సజెస్టింగ్ ఫ్రమ్ మై సైడ్ అందరి క్లయింట్స్ కి మీరు దీన్ని పబ్లిసిటీ చేయండి. Section 5 of Telangana Act, Section 5 of Telangana పబ్లిక్ ట్రాన్సాక్షన్ యాక్ట్ ఇవన్నీ పెట్టండి. మామూలుగా వీళ్ళందరూ కూడా పోలీసు వాళ్ళని జిమ్ముకు చేసి ఏదో 420 సెక్షన్ 420 ఐపీసీ పెట్టి చిన్న కేసు కదా క్లోజ్ చేయించుకోవచ్చు. బట్ Section 5 ఆఫ్ తెలంగాణ యాక్ట్ ఏమని చెప్తుందంటే వీళ్ళ యొక్క ప్రాపర్టీస్ అన్నింటిని సీజ్ చేసి ఎవరైతే నష్టదారు ఉన్నారో వాళ్లకు ఇంట్రెస్ట్ సహా చెల్లించని Section 5 చెప్తుంది. కన్స్యూమర్స్ విక్టిమ్స్ కూడా మీరు ఈ Section 5 మీద అవగాహన తెచ్చుకోండి. Section 5 ఎఫ్ఐఆర్ చేస్తేనే, Section 5 ఎఫ్ఐఆర్ లో పెడితేనే మీరు ఎఫ్ఐఆర్ మేము యాక్సెప్ట్ చేస్తామని బాధితులు సిసిఎస్ పోలీస్ స్టేషన్ కి గట్టిగా మీరు అక్కడ కూర్చోండి ధర్నా. మీరు లీగల్ గా యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు Section 5 ఆఫ్ తెలంగాణ ప్రాపర్టీ యాక్ట్. అంటే రాజేష్ కుమార్ గారు, అవగాహన అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఇలా ఇంకొకరు మోసపోకుండా ఎటువంటి అవగాహన ఉండాలంటారండి? నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇది అవగాహన అనేది చాలా కల్పిస్తున్నాయండి. ఇప్పుడు సపోజ్ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ వీళ్ళందరూ కూడా నేనేమంటున్నానంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ మెథడాలజీ. ఒకరు ప్లాట్ లో పెట్టిండ్రు, ఒకరు బెట్టింగ్ యాప్స్ లో పెట్టిండ్రు, ఇంకొకరు డిఫరెంట్ దాంట్లో పెడుతున్నారు, ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ లో పెడుతున్నారు. షేర్ మార్కెట్ లీగల్ అండి. దాంట్లో షేర్ లో నిజంగా మీరు నష్టపోయిందంటే ఓకే, బెట్టింగ్ యాప్స్ నాట్ లీగల్, ఈ ఇన్వెస్ట్మెంట్ మెథడాలజీ నాట్ లీగల్. ఓకే, ఇవన్నింటినీ కూడా ఈ ఆశ అంటే ఆశ ఎక్కువైపోయి వాళ్ళు చెప్పేదాన్ని ఈ కేసుని ఇప్పుడు సువర్ణ భూమి కేసుని చూస్తే మీకేమనిపిస్తుంది? మీరు ఇందాక అన్నారు ఇట్స్ లైక్ ఏ క్లియర్ ట్రేడింగ్ అని, అంటే నిజంగా అలాంటిదేనా ఇది? అంతే అండి. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ బిట్ కాయిన్ రూపంలోకి పోకుంటే ఇంకేం పోతుంది? వాడు ఒక 3-4 months వదిలేసి చూడండి, ఈ అమౌంట్ మన దగ్గర ఉండనే ఉండదు. వాడు వన్కో అమ్ముకుంటాడు, అది ఆన్లైన్ బిట్ కాయిన్ వెళ్ళిపోతుంది, ఫండ్ మొత్తం ఇండియా దాటేసి వెళ్ళిపోతుంది. నేనేమంటున్నానంటే 3 నెలలకు ఒకసారి ఇట్లాంటి భాగవతం బయటపడుతుంది. జేవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని 1000 కోట్లు దోచుకున్నాడు. ఇప్పుడు సువర్ణ భూమి
నెక్స్ట్ ఇంకోటి ఎవడో వస్తాడు. నేనేమంటున్నానంటే ఇట్లాంటి వాళ్ళు అనేది సెక్షన్ 5 పెట్టి వాళ్ళని లోపలేసి వాళ్ళ ఆశను జప్తు చేస్తే తప్ప వీళ్ళకు త్వరితగతిన న్యాయం సెలబ్రిటీస్ మీద జరగదు. ఎటువంటి కేసులు వేయొచ్చండి? సెలబ్రిటీస్ మీద అంటే వాళ్ళని చూసి వీళ్ళు ఎక్కువ మోసపోయారండి, వాళ్ళ మీద ఎటువంటి కేసులు వేయొచ్చు? కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారము మమ్మల్ని చీట్ చేశారు, మిస్గైడ్ చేశారని కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో 420 కేసు పెట్టుకోవచ్చు. ప్లస్ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ లో కూడా కన్సర్న్ కన్జ్యూమర్ యాక్ట్ కింద వాళ్ళని కంపెన్సేషన్ అడగడానికి కూడా మనకు ఆస్కారం ఉంది అండి. ఓకే, కన్జ్యూమర్ యాక్ట్ కింద కాంపన్సేషన్ కూడా సెలబ్రిటీస్ ని అడిగే రైట్ ఉంటుంది. వాళ్ళను కూడా పార్టీ చేసి వాళ్ళను కూడా ఇరికించడానికి అవకాశం ఉంది. రైట్, ఒక్కసారి నేను ఏమంటున్నానంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న అగ్రిమెంట్లు, చెక్కులు ఇవన్నీ కూడా సివిల్ ఇష్యూ తేలడానికి 3-4 సంవత్సరాలు పడుతుంది. బట్ అప్పటి వరకు ఎవరు ఓపిక చేస్తారనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అదేనండి, ఇప్పుడు సామాన్య ప్రజలు కోట్ల చుట్టూ అంటే ఇవి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొనుక్కొని ఏదో ₹1 వస్తే మా పిల్లలకో లేకపోతే హాస్పిటల్కో చదువులకో ఉంటాయి అనే ఆలోచనలతో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలి అంటే ఎలా, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారంటే కొంచెమైనా అంటే సెలబ్రిటీస్ కూడా కాస్తైనా ఆలోచించకుండా ఇలాంటి పనులు చేయటాన్ని మనం ఎలా చూడాలంటారు? అదేంటండి, సెలబ్రిటీస్ కూడా దేర్ మస్ట్ బి ఎడ్యుకేషన్, వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ అవేర్నెస్ అవ్వాలి, వాళ్ళకు కూడా ఎథికల్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. వాళ్ళు ఇప్పుడు ఒక ప్రోడక్ట్, ఒక క్రీమ్ ఉంది, ఒక క్రీమ్ ని ప్రమోట్ చేసేటప్పుడు అది వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు యూజ్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఇంకొక కండిషన్ అయితే పెట్టాలండి, ఎవరైనా సెలబ్రేట్ ప్రమోట్ చేసుకోవాలంటే దే హ్యావ్ టు బి పర్చేజ్ అట్లీస్ట్ 1 ప్లాట్. వాళ్ళకు అట్లీస్ట్ ఒక ప్లాట్ ని పర్చేజ్ అగ్రిమెంట్ ఉందంటే వాళ్ళని నేను ఇది పర్చేజ్ చేస్తాను ఆన్లైన్ రికార్డు ఉంటే మీరు వేరే ప్రమోట్ చేసేయాలని కండిషన్ రావాలి. ఫస్ట్ చట్టంలో మార్పులు రావాలి. ఎవరైనా సెలబ్రిటీ యాక్చువల్ గా ప్రమోట్ చేయాలంటే ప్లాట్ కానీ క్రీమ్ కానీ ఏదైనా ఎనీ ప్రోడక్ట్ వాళ్ళ ప్రోడక్ట్ యూజ్ చేసి వాళ్ళ హస్తాలతో ఇది సర్టిఫైడ్, నేను సర్టిఫైడ్ చేస్తానని అట్లీస్ట్ సెల్ఫ్ అఫిడవిట్, సెల్ఫ్ సర్టిఫైడ్ కాపీ మనకు అందుబాటులో కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారం ఉంటే ఇట్లాంటి మోసాలకు తాగుతీవదు. రైట్, రాజేష్ కుమార్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మోసపోకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి శ్రీకాంత్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీకాంత్ శర్మ గారు, రాజేష్ కుమార్ గారు మాట్లాడింది విన్నారు కదండి, హైకోర్టు అడ్వకేట్ గారు. అవును మేడం. అంటే ఇమీడియట్గా కొన్ని కేసులు పెట్టమని చెప్పారు, సెక్షన్ 5 ఆఫ్ తెలంగాణ యాక్ట్ కింద కేసు పెట్టమని చెప్పారు. మీరు సిసిఎస్లో ఎటువంటి కేసు నమోదు చేశారండి? ఫస్ట్ సిసిఎస్ లో ఒక రిటర్న్ కంప్లైంట్ ఇమ్మన్నారు మేడం. రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఎఫ్ఐఆర్ ఇంకా నమోదు చేయలేదు మేడం. రిటర్న్ కంప్లైంట్, మా యొక్క డీటెయిల్స్, మేము పెట్టిన అమౌంట్ ఎంత, మాకు ఈ రోజు రావాల్సిన అమౌంట్ ఎంత, ఆ వివరాలన్నీ పొందుపరిచాం మేడం మేము. దాని తర్వాత మాకు అంటే సువర్ణభూమి ఎండి గారిని పిలిపించి మాట్లాడతాను అని చెప్పారు మాకు. వాళ్ళతోటి కూడా మాకు అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఏమైనా మీటింగ్ అరేంజ్ చేసే అవకాశం ఉంటుంది మేడం. దాన్ని బట్టి మా తదుపరి కార్యాచరణ మేము చేస్తామని చెప్తున్నాం. అంటే మీరు సెలబ్రిటీస్ మీద ఏ కేసు పెట్టాలి అని కన్జ్యూమర్ కోర్టులో సెలబ్రిటీస్ మీద కూడా కాంపన్సేషన్ మీరు కేసు వేయొచ్చు అని చెప్తూ ఉన్నారు, మరి అదేమైనా ట్రై చేస్తున్నారండి? అదే మేడం, ఇప్పుడు మా ఎండి గారితో అంటే ఎండి గారు కూడా మా అందరిని ఒకసారి మీటింగ్ కు పిలుస్తానని మేము విన్నాము. ఆ మీటింగ్ యొక్క అవుట్కమ్ బట్టి మా తదుపరి చర్య ఏంటి, ఎట్లా ఉండాలి అనే దాని గురించి న్యాయ వ్యవస్థ ఎట్లా ఉంటుంది, ఏంది దాని లూప్ హోల్స్ ఏంటి, ఏ సెక్షన్స్ ఉంటాయి, ఎట్లా చేస్తే మా యొక్క మనీ రికవర్ అవుతుంది, అవన్నీ కూడా మేము అందరం గ్రూప్ సభ్యులు ఒక 40 మంది ఉన్నాం మేడం. అందరం కూడా నిర్ణయించుకొని దాని యొక్క మీద డెసిషన్ తీసుకొని మేము ముందుకు పోతామని చెప్పి తెలపడం జరుగుతుంది. అంటే అసలు సువర్ణ భూమిలో ప్లాట్ కొనాలి అని మీకు ఫస్ట్ ఎవరు చెప్పారు, ఎవరు త్రూ? అంటే సెలబ్రిటీ యాడ్స్ మూలంగానే కొన్నారా, లేకపోతే మీరు కూడా ఎవరైనా ఏజెంట్ త్రూ వెళ్ళారా? ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారండి మీరు వెళ్ళగానే? ఏజెంట్స్ ఎవరు లేరు మేడం. మాకు సువర్ణ భూమి అనేది ఒక గత 20 సంవత్సరాల నుంచి పేరు పొందిన సంస్థ. దానికి బ్రాండ్ అంబాసిడర్ గా మేడం చెప్పినట్టు బాలసుబ్రహ్మణ్యం గారు, విశ్వనాథ్ గారు ఉన్నారు, రామ్ చరణ్ గారు ఉన్నారు. అది ఒక పేరు పొందిన సంస్థనే. ఇంతవరకు చాలా బాగానే బిజినెస్ చేయడం జరిగింది రియల్ ఎస్టేట్ లో. గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు. ఆ యొక్క బ్రాండ్, ఆ యొక్క అనుభవము ఇన్నేళ్ల నుంచి ఉంది కాబట్టి ఒక మంచి సంస్థ మాకు పెట్టుబడులు పెడితే మంచి లాభాలు పొందుతా అనే ఒక చిన్న ఆశతోటి మేము పెట్టడం జరిగింది మేడం. అంటే ఏ రకంగా పెడితే ఏ విధంగా డబ్బులు ఇస్తానన్నారంటే ఎలా, అంటే ఏ పర్పస్, అంటే ఎన్ని రోజులు పెట్టాలి ఏంటి, 1.5 year పెట్టాలా లేకపోతే 2 years పెట్టాలా, ఎలా మీకు ఏ ప్రాసెస్ కింద మీకు డబ్బులు ఇస్తానన్నారు? బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ అంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా 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 చెప్తాను మేడం. నేను 35 lakhs ఇన్వెస్ట్ చేయడం జరిగింది. 35 lakhs. ఓకే. సో 35 lakhs ఇన్వెస్ట్ చేస్తే మాకు 19 months తర్వాత 55 lakhs ఇస్తాము అని చెప్పి మాకు ఒక అగ్రిమెంట్ చేశారు మేడం. ఒకవేళ ఆ 55 lakhs 19 months తర్వాత ఇవ్వకపోతే మాకు 2%, ఇందాక సార్ చెప్పినట్టు 2% వడ్డీ వడ్డీ ఇస్తూ నెలకు వడ్డీ ఇస్తూ వెళ్తామని చెప్పారు. అంటే పర్ మంత్ 2% ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తానని చెప్పారు. కరెక్ట్ మేడం. ఓకే, మరి ఇప్పుడు పర్ మంత్ 2% కింద ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారా? వెళ్ళాం మేడం. అంటే ఓన్లీ అది పేపర్ మీదనే వెళ్ళడం జరిగింది. ఇంతవరకు పైసా రూపంలో ఒక్క రూపాయి కూడా రాలేదు మేడం. ఒక్క రూపాయి కూడా రాలేదు. ఎన్ని రోజులు అయిపోయిందండి మీ గడువు పూర్తయి? ఎన్ని రోజులు అయింది? ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది మేడం. మీ గడువు పూర్తయి 1.5 year అయింది. అవును మేడం. మాకు ఈ రోజుకి మేము లెక్క క్యాల్కులేట్ 22% పర్ మంత్ క్యాల్కులేట్ చేసుకుంటే మాకు 76 లక్షల రూపాయలు రావాలి మేడం. సో ఇప్పటి వరకు మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. అంటే మీరు మాట్లాడటానికి వెళ్తే మీతో ఏమని సమాధానం చెప్తున్నారండి? మేడం ఈ రోజు వస్తాయి, రేపు వస్తాయి, నెక్స్ట్ వీక్ ఇస్తాము, మా ల్యాండ్ అమ్ముడు పోతున్నది, ఇంకా ఇవాళ మీకు ట్రాన్స్ఫర్ చేస్తాము, రేపు ట్రాన్స్ఫర్ చేస్తామని ఒక బుల్లి కథలు మాత్రమే చెప్పి. ఎన్ని రోజుల నుంచి మీకు ఇలా చెప్తూ వస్తున్నారండి? ప్రతి వారం మేడం. మేము 5 రోజులు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకొని ఇంకా శనివారం. అంటే ఎన్ని రోజుల నుంచి? అంటే 1 month 2 months ఎన్ని రోజుల నుంచి మిమ్మల్ని అలా తిప్పిస్తూ ఉన్నారు? 1.5 year నుంచి తిప్పిస్తున్నారు. 1.5 year నుంచి తిప్పిస్తుంటే ఇప్పటికి మీరు బయటకు వచ్చారు. అవును మేడం. ఓకే. ఎందుకంటే ఒక నమ్మకం, అంటే సువర్ణ భూమి అనేది ఒక మంచి నమ్మకము. ఆయన చెప్పే మాటలకి మేము ఇంకా సరే ఇస్తారులే, కొంచెం ఓపిక పడదాం అనేది మాకు ఉంటుంది మేడం. ఎందుకంటే మాకు టైం ఉండదు మేడం. 5 రోజులు మేము సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ మిగతా శనివారం ఆదివారం ఏదో ఫ్యామిలీతో గడపాలని కోరుకుంటాం మేము. సో అంత టైం లేక మేము సరే ఆయన మాటలు విందాంలే, ఇస్తా అంటున్నాడు కదా, ప్రామిస్ చేస్తున్నాడు అనే ఒక చిన్న నమ్మకంతో మేము ఇన్ని రోజులు వెయిట్ చేయడం జరిగింది మేడం. ఇక ఆ నమ్మకం అనేది మాకు అయిపోయింది. 1.5 year అయింది, ఇంతవరకు ఏం న్యాయం జరగకపోవడం. అంటే సిసిఎస్ వాళ్ళు అంటే ఎండీతో చైర్మన్ తో మాట్లాడతాను అని చెప్పారా? మీకు చర్చలకి ఏర్పాటు చేస్తాము అని చెప్పారా? చెప్పారు మేడం. ఎండి గారిని పిలిపిస్తాము, మాట్లాడిస్తాము అని చెప్పి మొన్న మండే రోజు చెప్పారు. సో దాని గురించి కూడా మేము వెయిట్ చేస్తున్నాం మేడం. రైట్ అండి. డెఫినెట్ గా ఒకవేళ చర్చలు అన్ని సఫలం అవ్వాలి అని కోరుకుంటున్నాం. అవ్వకపోతే డెఫినెట్ గా స్వతంత్ర టీవీ డెఫినెట్ గా మీకు బాధితుల తరపున అండగా ఉంటుందండి. ఒకసారి కల్పన గారు మేడం చెప్పండి. ఫైనల్ గా మీరు ఏం చేయాలనుకుంటున్నారండి? అంటే మీరు కూడా చర్చలు సఫలం కావాలి అని కోరుకుంటున్నారా? అంటే మీకు కూడా అదే చెప్పారా సిసిఎస్ పోలీసులు? అందరికీ అదే చెప్తున్నారు మేడం. యాక్చువల్ గా మండే రోజున సాయంత్రం 5 గంటలకి శ్రీధర్ గారు వస్తారు. మీరు ఒక్కసారి కూర్చొని అందరు మాట్లాడుకోండి. ఈ కేసు అది వర్కౌట్ అవ్వదు అనుకుంటే కనుక కేసు ఫైల్ చేస్తాము, కేసు ఫైల్ చేసి కోర్టు పంపిస్తాము అని చెప్పేసి అన్నారు. మేము మండే నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఎప్పుడు పిలుస్తారన్న ఉద్దేశం మీదనే మేము వెయిట్ చేస్తున్నాము. అయితే రీసెంట్ గా కొన్ని మాకు వార్తలు వచ్చింది ఏంటంటే ప్రతి ఒక్కరికి 90% మందికి నేను న్యాయం చేశాను, ఎటువంటి అన్యాయం చేయలేదు అని చెప్పేసి ఆయన శ్రీధర్ గారు చెప్తున్నారట. 90% మందికి న్యాయం చేశాను. ఏ విధమైన న్యాయము? ల్యాండ్ ఇచ్చి నేను న్యాయం చేశాను అంటున్నారు. ల్యాండ్ అంటే ఏమి ఇస్తున్నారంటే రిజిస్ట్రేషన్, ఈ సర్వే 4 సర్వే నుంచి 44 సర్వేలో మీ ల్యాండ్ ఉంటుంది, అంతేగాని హద్దులు అంటూ ఎక్కడ కూడా ఇవ్వలేదండి. అంటే ఆ ల్యాండ్ డాక్యుమెంట్ ఎవరైతే రిజిస్ట్రేట్ చేసుకున్నారో వాళ్ళకి అమ్ముకోవడానికి పనికిరాదు, అది వాళ్ళు సొంతంగా యూజ్ చేసుకోవడానికి అది పనికిరాదు, మళ్ళీ వాళ్ళకే తిరిగి ఇవ్వాలి అనే అగ్రిమెంట్ మీద వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఉన్నారు మేడం. అయితే ఈయన మనకు అందరికి చెప్పడం ఏంటంటే 90% నేను న్యాయం చేశాను, 10% మందికి మాత్రమే నేను చేయాల్సి ఉంది, చేయిస్తాను. ఇదే మాట చెప్తున్నారు. మీరు మీ ల్యాండ్ అయితే అసలు అంటే ఇప్పుడు శ్రీకాంత్ శర్మ గారికి కొంతమేర ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేశారు అని అంటున్నారు. మీ ల్యాండ్ అసలు రిజిస్ట్రేషన్ చేయలేదు అంటున్నారు. ఇంతవరకు రిజిస్టర్ చేయలేదు మేడం. నేను ఇప్పుడు నేనేం అడుగుతున్నాను అంటే హక్కులతో కూడిన ల్యాండ్ నాకు రిజిస్టర్ చేసిస్తే నేను హ్యాపీగా తీసుకుని వెళ్ళిపోతాను మేడం. మీకు ల్యాండ్ రిజిస్టర్ చేసి కూడా మీరు వేరే వాళ్ళకి అమ్ముకోవటానికి వీలు లేకుండా MOU రాసుకున్నారు అని చెప్తూ ఉన్నారు శ్రీకాంత్ శర్మ గారు. అవును మేడం, అదే మేడం. ఆయన ఏం చెప్తున్నారు, అందరికి ప్రజలకు ఏం చెప్తున్నారు, 90 నేను ఎక్కడా చీటింగ్ చేయలేదు. ఇంకొకటి మేడం, ముఖ్యంగా ఆయన ఏమంటున్నారు అంటే ఇది నా శత్రువుల కుట్ర లేదా నా అదర్ బిజినెస్ కాంపిటీటర్స్ కుట్ర అని చెప్తున్నారు మేడం. ఇది ఎటువంటి కుట్ర కాదు, మేము కేవలం బాధితులం మాత్రమే.
ఇన్వెస్టర్స్ మే ఎవరమైతే ఉన్నామో మా కడుపు గాలి చేస్తున్న బాధ మాత్రమే ఇదంతా. ఎవరి కుట్రతోనో ఎవరి ప్రమేయంతోనో మేము ఇవన్నీ చెయ్యట్లేదు. అక్కడికి ఓపికగా పట్టాం మేడం, 8 నెలలు పట్టాం, సంవత్సరం పట్టినారు. శ్రీకాంత్ వాళ్ళు చెప్తున్నట్టుగా 1.5 సంవత్సరం పట్టిన వాళ్ళు ఉన్నారు మేడం. ఓపిక నశించిన తర్వాతనే మేము సిసిఎస్ కి వెళ్లాల్సి వచ్చింది. సిసిఎస్ కి వెళ్లే ముందు కూడా మేము శనివారం రోజున సిసిఎస్ కి వెళ్ళాము. వెళ్ళినప్పుడు కూడా మండే వరకు టైం తీసుకున్నారు మేడం. మండే రోజున సాయంత్రం 5 గంటలకు వస్తామని చెప్పేసి మండే వరకు కూడా టైం చేశారు. మండే రోజున కూడా మళ్ళీ మేము వెయిట్ చేసాం. అంటే మధ్యలో సండే రోజు ఒక రోజు ఉంది. ఒకవేళ ఆయన నిజంగా మాకు ఇవ్వాలి అనే ఆలోచన ఉంటే సండే రోజున మమ్మల్ని అందరినీ పిలిచేవాళ్ళు, పిలిచి మాతో కూర్చొని ఏదన్నా మాట్లాడుకునే వాళ్ళు, మేము ఇస్తాము ఓపిక పట్టండి అని చెప్పేవాళ్ళు. మేము అలాంటి ఉద్దేశాలు ఏవి కూడా ఆయనలో కనిపించట్లేదు. అంటే మండే వస్తానని చెప్పి పోలీస్ స్టేషన్ కి రాలేదు మేడం. మరి మీరు ఫర్దర్ గా ఏమైనా కేసు రిజిస్టర్ చేయాలనుకుంటున్నారా? అవును మేడం. ఇంకా మీద అదే ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏదైనా ఒక్కొక్క మీటింగ్ కి వెళ్తాం మేడం. ఒక మీటింగ్ వెళ్ళిన తర్వాత ఆయన ఏదైతే మాకు చెప్తారో చెప్పిన దాన్ని బట్టి ఏదైతే ఈ న్యాయ పోరాటం చేస్తున్నామో న్యాయ పోరాటాన్ని ఇంకా తీవ్రతరం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం మేడం. చెప్పండి రాజేష్ కుమార్ గారు. స్మాల్ ఇష్యూ ఏంటంటే నేను ఇప్పుడు బాధితులకి 2 సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు మీ బాధితులందరూ యూనిట్ గా ఉండండి. నేనేమంటున్నానంటే ఇప్పుడు సువర్ణ భూమి ప్రతినిధి శ్రీధర్ ఎవరు అంటున్నారు కదా, దాంట్లో ఈ ఒక బాధితుని ఎరేజ్ చేసి అరే బై మీరు అందరు నోరులు మూయించండి, నేను మీకు ఇంత ఇస్తా అని ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ బాధితుల్లో ఎవ్వరు కూడా కలుపు మొక్క ప్లస్ ఎర కావద్దు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే డెఫినెట్ గా ఈ డబ్బులు అనేటివి ఇవన్నీ కూడా రిటర్న్ అనేది చాలా క్రిటికల్ స్టేజ్ అండి. మీరు 420 చీటింగ్ కేసుకే కాకుండా సెక్షన్ 5 తెలంగాణ దాని మీద 100కి 1000% మీరు ఫోకస్ చేయండి. సెక్షన్ 5 అనేది పెట్టకుంటే మాకు ఎఫ్ఐఆర్ వద్దని చెప్పేసి డెఫినెట్లీ మీరు సెక్షన్ 5 పెట్టకుంటే వాళ్ళకు ఓన్లీ అక్నాలజ్మెంట్ ఇచ్చి హైకోర్టులో మీరు రిట్ పిటిషన్ వేసుకుంటే సెక్షన్ 5 పెడితే వాని ఆస్తులు కంపెనీ ఆస్తులు అన్ని సీజ్ చేసి మీ అమౌంట్ తప్పకుండా రిటర్న్ వస్తాయి. అదర్వైజ్ మీ అమౌంట్ రిటర్న్ రావు. సెక్షన్ 5 లో క్లియర్ గా ఉంది ఆస్తులు జప్తు చేసి మీకు ఏమని. ఈ 2 విషయాల్లో మీరు యూనిట్ గా ఉండండి. ఎవ్వరు కూడా ఎర కావద్దు. మీ బాధితులు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో గ్రూప్ లో వాట్సాప్ గ్రూప్స్ మెయింటైన్ చేసుకొని కలిసికట్టుగా ఉండండి. దీంట్లో వాడు ఎరేస్తాడు, ఒకరిని ఎరేస్తాడు. సో అవతల అర్థమవుతుందా? సో ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. డెఫినెట్లీ ఫ్రమ్ మై సైడ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ రియల్లీ స్వతంత్ర టీవీ అంటే రాజేష్ గారు ఫైనల్ గా ఒక మాట అండి రాజేష్ గారు, అంటే ఇలానే మీరు చెప్తున్నట్టు హైదరాబాద్ లో ఇంకా అంటే అవుట్ కట్స్ లో ఇలాంటి మోసాలు అంటే ప్లాట్ల రూపంలో మోసాలు జరుగుతూనే ఉన్నాయి, ఇలాంటి బాధితులు వస్తూనే ఉన్నారు. మీరు చెప్పినట్టు జేబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు కూడా సేమ్ చేశారు అని అన్నారు. అంటే ఇలా ఫర్దర్ గా మోసపోకుండా ఉండటానికి కొన్ని సూచనలు అయితే మీరు ఇవ్వాలండి. నేను అదే ఇప్పుడు దీన్ని ప్రమోట్ చేస్తే కన్స్యూమర్స్ వాళ్ళకి కూడా ఒక సెల్ఫ్ నాట్ ఓన్లీ సువర్ణ భూమి అండి, ఆల్ కన్స్యూమర్స్. ఎస్, ఆల్ కన్స్యూమర్స్ కి ఎవరైతే సెలబ్రిటీస్ లో వీళ్ళు ప్రమోట్ చేయాలంటే వాళ్ళు ఫస్ట్ సెల్ఫ్ ఇట్స్ ఎ కన్స్యూమర్ ఆఫ్ దట్ ప్రోడక్ట్, కన్స్యూమర్ ఆఫ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ అయి ఉండాలి. సెల్ఫ్ డిక్లరేషన్ సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేయాలి. అది చట్టంలో మార్పు రావాలి. రెండోది ఏంటంటే ఎవరైనా ఇప్పుడు 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నా 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే యూ టేక్ ఏ లీగల్ ఒపీనియన్ సార్. 1000 రూపాయలు అడ్వకేట్ మీకు తెలిసిన అడ్వకేట్ ఫ్రీగా ఇస్తాడు. ఒక 2000 3000 పెట్టుకోండి. ఇప్పుడు ₹1,00,00,000 ప్రాపర్టీ అంటే 2000 3000తో 0.0001 ఆఫ్ ద అమౌంట్ యూఆర్ పేయింగ్ ఫర్ ఒపీనియన్. సో యూ టేక్ అన్ ఒపీనియన్. మూడోది ఏంటంటే ఇట్లా ఎప్పుడే కానీ ఇప్పుడు సార్ చెప్పారు 35 lakhs కి 55 lakhs ఇస్తారు. అరే అది ఏంద్రబాయ్ ప్రాపర్టీ ఇంకేమైనా పైసలా? అంటే అదేనండి వీళ్ళ మోసం ఏంటి అంటే రాజేష్ కుమార్ గారు, అంటే వీళ్ళు మీరు చెప్పినట్టు ఇది ట్రేడింగ్, కానీ వీళ్ళు ట్రేడింగ్ అని చెప్పకుండా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ 24% లాభాలు ఇస్తాము అన్నది, అంటే ఇది పాసిబుల్ అండి 24% లాభాలు అన్నది? సరే అండి, నేను మీకు చెప్పేస్తున్నా, నేను మీకే 10 లక్షలు ఇస్తా, ఒక 1 year తర్వాత 20 లక్షలు ఇస్తా అంటే మీరు ఒప్పుకుంటారా అండి? నేనేమంటే క్లయింట్స్ కూడా చాలా వీలు కాదండి. దాదాపు ఇది మీరు యూఆర్ డిస్కసింగ్ అబౌట్ సువర్ణభూమి ఇన్సిడెంట్, బట్ ఎంత మంది ఉన్నారు తెలుసా? గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఇలాంటి బిజినెస్ చేస్తున్నారు, చీటింగ్ బిజినెస్ లో. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ దిస్ స్కామ్, బిగ్ స్కామ్. కిరణ్ అన్న ఒక పర్సన్ పేరు కూడా చెప్తున్నా, ఓపెన్ ఛాలెంజ్ ఫ్రమ్ మహబూబ్ నగర్, ఫ్రమ్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్. కిరణ్ అనే పర్సన్ ఎంత మందితోటి డబ్బులు పెట్టించుకొని చాలా మంది ఇట్లా ఏజెంట్స్ రూపకంగా వాళ్ళని చీట్ చేస్తున్నారు. వాళ్ళ మీద మేము సెక్షన్ 5 రిజిస్ట్రేషన్ చేయించాం యాక్చువల్ గా.
సో నేను ఏమన్నంటే మీరందరూ కూడా బాధితులంతా యూనిటీగా ఉండండి. సెక్షన్ 5 మీద ఫోకస్ చేయండి. సెక్షన్ 5 ఒకవేళ పోలీసు వాళ్ళు పెట్టకుంటే హైకోర్టుకి వెళ్ళి మీరు రిట్ పెట్టుకొని సెక్షన్ 5 ఫస్ట్ మన ఆస్తులు జప్తు చేస్తే తప్ప మీకు న్యాయం జరగదు. అదర్వైజ్ మీరు 4 to 5 years కోర్టు చుట్టూ తిరిగి మీ కాళ్ళు అరిపోవాలి అంతే తప్ప మీకు న్యాయం అయితే జరగదు. సెక్షన్ 5 పడితేనే మీకు న్యాయం జరుగుతుందని అభిప్రాయం చేసుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిస్కషన్. ఐ హావ్ గివ్ మై లీగల్ ఇన్పుట్స్ విచ్ ఇస్ బెస్ట్. మీరు నచ్చితే ఫాలో కానీ డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్. రైట్ రాజేష్ కుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. ఒకసారి మనం శ్రీకాంత్ సార్, కల్పన్ గారు మేడం చెప్పండి. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారండి? మేడం ముఖ్యంగా ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో సెలబ్రిటీస్ కి దయించి కనీసం మాలాంటి బాధితుల్ని ఇంకా ఇలాంటి దానిలోకి ముంచకండి. ఏదైతే మీరు ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నారో ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నప్పుడు ముందు కంపెనీ గురించి తెలుసుకోండి, కంపెనీ యాజమాన్యం గురించి తెలుసుకోండి, కంపెనీలో లాభ నష్టాలు ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే ప్రమోట్ చేయాల్సిందిగా నేనైతే సెలబ్రిటీస్ ని ముఖ్యంగా కోరుకుంటున్నాను మేడం. డెఫినెట్ గా కల్పన్ గారు, ఇప్పుడు మనకి రాజేష్ కుమార్ గారు చెప్పారు, ఇప్పుడు సెక్షన్ 5 ఆఫ్ తెలంగాణ యాక్ట్ కింద కేసు నమోదు చేయమన్నారు. డెఫినెట్ గా మీరు ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ సీజ్ చేసి ఇప్పుడు మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే కన్జ్యూమర్ కోర్టులో సెలబ్రిటీల పైన కూడా కేసు వేయమని చెప్పారు. అంటే కాంపన్సేషన్ అడగొచ్చు అంటున్నారు. ఎందుకంటే మీరు పడ్డ బాధకి, మీరు పడ్డ ఈ ఆవేదనకి డెఫినెట్గా మీరు కాంపన్సేషన్ అడగొచ్చండి. శ్రీకాంత్ శర్మ గారు, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారండి? మా బాధితులందరి తరపున మంచి సలహాలు సూచనలు ఇచ్చిన అడ్వకేట్ రాజేష్ కుమార్ గారికి మా అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. అదే విధంగా ఇంత మంచి మా గొంతు లేవనెత్తి ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి, పోలీసుల దృష్టికి తీసుకెళ్లే మా గొంతును తెలిపినందుకు స్వతంత్ర న్యూస్ ఛానల్ వాళ్ళకు కూడా మా అందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. తప్పకుండా ఆ సలహాలు సూచనలు పాటిస్తూ మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ డెఫినెట్ గా శ్రీకాంత్ శర్మ గారు, మా తరపు నుంచి గవర్నమెంట్ కి మీ బాధని ఎలా తీసుకువెళ్లాలో అలా తీసుకెళ్తాం. స్వతంత్ర టీవీ డెఫినెట్ గా మీ బాధితులకు అండగా నిలుస్తుంది. ఇది ఇవాల్టి చర్చా కార్యక్రమం. చర్చలో పాల్గొన్నవారు కల్పన గారు, సువర్ణభూమి బాధితురాలు, రాజేష్ కుమార్ గారు, హైకోర్టు అడ్వకేట్, శ్రీకాంత్ శర్మ గారు, సువర్ణభూమి బాధితులు. అందరికీ ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి చర్చా కార్యక్రమం. స్టే ట్యూన్ టు స్వతంత్ర.